కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామంలో నిన్న ఎమ్మెల్యే విరూపాక్షి గారు వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నాననే పేరుతో దళితుల మీద దాడి చేసి ఏదో రకంగా హడావుడి సృష్టించే ప్రయత్నం చేశారు. దీన్ని పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నా. ఇది సరైన పద్ధతి కానే కాదు. సామాన్య ప్రజల మీద ఏదో రకంగా దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించి వాళ్ళ మీద గొడవలు చేసి చివరికి పోలీసులు కేసులు పెట్టినప్పుడు అదేదో మా మీద అనవసరంగా కేసులు పెడుతున్నామని రాద్ధాంతం చేయడం, నాయకులంతా ఒకచోట చేరడం, ప్రజలను సమీకరించడం, దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు తానున్నానని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి వచ్చి వాళ్ళకు ఓదార్పు యాత్రలు చేయడం, ఏదో విధంగా ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపించే ప్రయత్నం చేస్తాను. నేర ప్రవృత్తితో ప్రజల మీద అనవసరంగా దాడి చేస్తే ఎవరిని ఉపేక్షించమని స్పష్టంగా చెప్తా ఉన్నాం. తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా పోలీసు వారిని, ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా దౌర్జన్యాలను కానీ లేదా హింసని కానీ ప్రోత్సహించదు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో విధంగా హింసను ప్రేరేపించి ప్రజలను గొడవలు సృష్టించి ఏదో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైన పని కాదు అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో జరిగినటువంటి సిరిది అప్పలరాజు కొడుకు కారుతో ఒకరిని గుద్దేసిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంలో కూడా ఇదే జరిగింది. కారుతో గుద్దేసి గొర్రెల కాపరిని వాళ్ళు వెళ్ళిపోతే ఆ విషయాన్ని దాచిపెట్టాలని మాజీ మంత్రి సిరిది అప్పలరాజు గారు ప్రయత్నం చేస్తే పోలీసులు కేసు రిజిస్టర్ చేస్తే ఆయన ఏదో గొప్ప పని చేసి పోలీస్ స్టేషన్కు పోయినట్టుగా, ఆయన ఏదో గొప్ప పని చేసి రిమాండ్కు పోయినట్టుగా భావించి దానికి ఓదార్పు యాత్ర చేసి పెద్ద ఎత్తున జనాల్ని కూడేసి హడావిడి చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఎవరైనా ఉదాహరణ చూడండి, శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ లో చూస్తే గొర్రెల కాపరి చనిపోతే యాక్సిడెంట్ లో ఇబ్బంది అయితే వెళ్ళి మనం గొర్రెల కాపరిని పరామర్శిస్తామా లేదా నేరం చేసిన వాడిని జైలుకి వెళ్ళి పరామర్శిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలు ఇవన్నీ చూస్తా ఉన్నారు. ఏ రోజు కూడా ప్రజలు దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని సహించే ప్రశ్న లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నేరస్తులను రెచ్చగొట్టి, నేర ప్రవృత్తిని రెచ్చగొట్టి, ఎక్కడో చోట నేరాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే దాన్ని ఏదో గొప్ప విషయంగా భావిస్తూ దానికి ఓదార్పు యాత్రలు చేసి అక్కడ జనాల్ని కూడే చేసి హడావిడి చేసి మళ్ళీ హింసను ప్రేరేపించి రాష్ట్రమంతా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఆ కర్నూలు జిల్లా ఆలూరు చిప్పగిరి మండలంలో జరిగినటువంటి ఈ సంఘటనని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాను. ఇది జరగకూడదు. తక్షణమే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రాజీనామా చేయాలి. విరూపాక్షి మీద, అతని కుటుంబ సభ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను.